శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ 1134 6th డిసెంబర్ 2024 ఏం జరిగిందో చూద్దాం. భువనేశ్వరి కిట్టయ్యతో ఇలా అంటుంది, నేను ముందే చెప్పాను కదా తను డెలివరీ వరకు ఇక్కడే ఉంటుందని. డెలివరీ అవ్వడానికి ఇంకా 45 రోజుల సమయం ఉందని భార్గవి చెప్పింది. డెలివరీ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. అప్పుడు మురారి, నేను కూడా ఏం చేద్దాం అన్న దాని గురించి ఆలోచించట్లేదమ్మా, కానీ అప్పుడు నీ ఆలోచన, నీ నిర్ణయం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను. ఒకవేళ నా రాధ మోసపోతే ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుందమ్మా అని అంటాడు. నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే అవుతుంది. అది నిన్ను అర్థం చేసుకోమని చెప్తున్నాను. మురారి అంటే అప్పుడు జయ, చూడు తమ్ముడు, ప్రేమ అనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం, కానీ పరువు అనేది ఈ ఇంటి మొత్తానికి, ఈ ఊరు మొత్తానికి సంబంధించిన విషయం. కానీ ఈరోజు ఒక బయట వ్యక్తి వల్ల అలాంటి పరిస్థితి వస్తుంది అంటే అమ్మ ఎప్పటికీ క్షమించదు, అది నాకు తెలుసు అని అంటే కల్కి జయ అని అంటాడు. ఇది తల్లి కొడుకులకి సంబంధించిన విషయం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు అనవసరంగా మధ్యలో రెచ్చగొడుతున్నావు అని అంటే అప్పుడు సత్య, అదేంటి నాన్న, అమ్మ మన మంచి కోసమే కదా చెప్తుంది, మీరు అమ్మని తప్పు పడతారేంటి అని సత్య అంటే అప్పుడు మురారి సత్య అని అరుస్తాడు. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం నాకు నచ్చడం లేదు. నేను మాట్లాడుతుంది నా రాధ గురించి. అప్పుడు భువనేశ్వరి, కిట్టయ్య నేను కూడా ఈ విషయం గురించే మాట్లాడుతున్నాను. మనం ఆల్రెడీ ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకొని మనశ్శాంతి లేకుండా చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఏది ఎలా జరగాలో అది అలానే జరుగుతుంది అని భువనేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కార్తిక్, నీలిమ ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళంగానే అక్కడ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ మీద కలర్స్ పేపర్స్ అవి బ్లాస్ట్ చేస్తారు. ఏంటిదంతా అని అడిగితే, ఇన్ని రోజుల తర్వాత మీరు ఆఫీస్కి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటారు. అప్పుడు కార్తిక్, బాను నా పక్కన ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా బాను నాకు తోడుగా ఉంటుంది అన్న ధైర్యం ఉండేది. కానీ బాను నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు బతుకుతున్నానో కూడా నాకు అర్థం కాని స్థితిలోకి వెళ్ళాను. అందుకే ఇన్ని రోజులు ఆఫీస్ గురించి పట్టించుకోలేదు. కానీ నీలిమ మళ్ళీ నా దగ్గరకు వచ్చి నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు, నీ జీవితం ముందుకు సాగాలి అని చెప్పింది. అందుకే నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చాను అంటాడు కార్తిక్. అప్పుడు కార్తిక్, సార్ చాలా ఇంటెలిజెంట్ మేడం, మీరు చాలా మంచి పని చేశారు. ఆయనకి నుంచి ఆఫీస్కి వస్తే మళ్ళీ మన కంపెనీ నెంబర్ 1గా ఉంటుంది అన్న నమ్మకం వచ్చింది అని అంటారు. అమ్మ నీలిమకి ఒక బాధ్యత అప్పగించమని నాతో చెప్పింది. నీలిమ ఈ ఫైల్స్ మీద సైన్ చేయి అని అంటాడు. నేను సైన్ హోల్డర్ని కాదు కదా కార్తిక్ అంటే, సైన్ చేస్తే నీకే అర్థమవుతుంది కదా, ముందు సైన్ చేయి అని అంటాడు. మన బిజినెస్లన్నింటికి మార్కెటింగ్ హెడ్గా అమ్మ నీలిమని నియమించింది అని చెప్తాడు కార్తిక్. ఇక నుంచి మన కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ విషయాలన్నీ నీలిమ చేతుల మీదుగా జరుగుతాయి అని అంటే, నీలిమ నేను ఈ సర్ప్రైజ్ని ఊహించలేదు కార్తిక్ అని అంటే, ఇది అమ్మ నిర్ణయించింది, నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటాడు కార్తిక్. ఈ బాధ్యత నువ్వు నిర్వర్తించగలవు అని అమ్మకి నమ్మకం ఉంది, అందుకని అమ్మ నిన్ను పోస్ట్లో నియమించింది అని కార్తిక్ అంటాడు. ఇంకా ఆఫీస్ స్టాఫ్ పక్కకెళ్ళి ఇలా మాట్లాడుకుంటారు. ఏంటి సార్ ఇలా జరిగింది, ప్రమోషన్ లిస్ట్లో నెక్స్ట్ మార్కెటింగ్ హెడ్గా మీ పేరే వస్తుందని అందరం అనుకున్నాం, కానీ సడన్గా ఏంటి ఇలా జరిగింది అని అంటే అప్పుడు ఆయన చాలా రోజుల తర్వాత కార్తిక్ సార్ ఆఫీస్కి వచ్చారు. ఆయనకి వెల్కమ్ సర్ప్రైజ్ ఇద్దామని నేను అనుకుంటే ఆయన నాకు షాక్ ఇచ్చాడు. నాకు దక్కవలసిన ఆ మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ని నీలిమకి కట్టబెట్టాడు. దీనిని నేనంత తేలిగ్గా వదిలేను అని అంటాడు. ఇంకా మురారి రాధను పెంచిన అనాథాశ్రమం వాళ్ళతో మాట్లాడతారు. అలాగే ఆదిలక్ష్మి గారు, మేము అక్కడికి వస్తాము తప్పకుండా అని చెప్తాడు. అప్పుడు ఆవిడ, నేను ఆ సావిత్రమ్మకి చెప్పి చూశాను సార్, వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, రావడం అవ్వదేమో, చాలా పనుల్లో ఉంటారు అని అన్నా సరే ఆవిడ చూడాల్సిందే, తప్పక చూడాల్సిందే అని అంటుంది. అయ్యో, అభిమానం ఉంటేనే కదండి తప్పకుండా చూడాలి అని అనుకుంటారు, వస్తాము అని చెప్తాడు మురారి. నేనేం తప్పు పట్టను, ఆవిడ పైగా అనారోగ్యంతో ఉన్నారన్నారు కదా, మేము తప్పకుండా వస్తాము అని మురారి అంటే అప్పుడు ఆదిలక్ష్మి, మీకు ఇబ్బంది అయితే చెప్పండి, నేను ఏదో ఒకటి నచ్చ చెప్తాను అని అంటే, లేదు తప్పకుండా వస్తామంటాడు మురారి. ఇంకా రాధ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ బాను, ఏంటండి ఫోన్లో ఎవరు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగితే, అవును రాధ, నీ చిన్ననాటి జ్ఞాపకాలని పంచుకోవాలని వెళ్తున్నాను అంటే అని బాను అడిగితే, నువ్వు పెరిగిన అనాథాశ్రమానికి అని అంటాడు మురారి. నిన్ను అమ్మలాగా పెంచిన సావిత్రమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదంట, నన్ను చూడాలని ఆవిడ అనుకుంటున్నారంట, అందుకనే ఒకసారి వెళ్ళి పలకరించేసి వస్తాను అని అంటాడు మురారి. అప్పుడు బాను,
నేను పెరిగిన ఆశ్రమం అంటున్నారు, ఆవిడ మిమ్మల్ని చూడాలనుకోవడం ఏంటి అని అడుగుతుంది. మనం ప్రేమించుకున్న విషయం నువ్వు ఆవిడతో చెప్పావు, నీకు ఈ ఇంటికి కోడలి గొప్ప అదృష్టం వచ్చింది అని ఆవిడ నాతో ఒకసారి చెప్పింది. మనమంటే ఆవిడకి ఎంతో అభిమానం, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావని ఆవిడకి తెలియదు కదా, అందుకే నీ గురించి అడిగారు, నన్ను మాత్రం చూడాలి అని అన్నారు అని అంటాడు మురారి. అందుకే నేను వెళ్తున్నాను అంటే అప్పుడు భాను నేను కూడా వస్తాను అని అంటుంది. వద్దు రాధా, చాలా దూరం, కార్ జర్నీ చెయ్యాలి, నువ్వేమో ప్రెగ్నెంట్ అని అంటాడు. వద్దంటాడు మురారి. నేను వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను కదా అంటే అప్పుడు భాను వినదు. లేదండి, నేను ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం ఇక్కడుండి ఎంత చేస్తున్నా నాకేమీ తెలియడం లేదు. ఒకరోజు అక్కడికి వెళ్ళాలని ప్రయాణం అయ్యాను, కానీ మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని మీరు నా దగ్గర మాట తీసుకున్నారు, అందుకే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని అంటుంది భాను. ఇప్పుడు మీరు ఎలాగో అక్కడికి వెళ్తున్నారు, అందుకే మీతో పాటు నేను వస్తాను, ఆ వాతావరణం చూస్తే నాకేమైనా గుర్తొస్తుందేమో అన్నట్లు అంటుంది భాను. సరే రాధా, నీ మాటని కాదండం ఎందుకు, రేపు ఉదయాన్నే వెళ్దాం అంటే అప్పుడు భాను సంతోషంగా చాలా థ్యాంక్స్ అండి నా మాటని మన్నించినందుకు అని అంటుంది. అప్పుడు మురారి, నా మనసంతా నువ్వే ఉన్నావు రాధా, నీ మాటని నేను ఎందుకు కాదంటాను అని అనుకుంటాడు. వాసు మనోహర్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు మాటలు చెప్పుకుంటా. అప్పుడు మనోహర్, అరే వాసు రారా ఐస్ క్రీమ్ తిందాం అని అంటాడు. అప్పుడు వాసు, మనం ఏమైనా చిన్నపిల్లలు అనుకున్నావా అని అంటే, మన పిల్లలు మన కళ్ళెదురుగా ఉంటే వాళ్ళు పెద్ద అవుతుంటే మనం పెద్దవాళ్ళలా కనిపిస్తాం, కానీ మన ఇద్దరమే ఉన్నామనుకో మనకంటే చిన్నపిల్లలు ఎవరుంటారు అంటాడు మనోహర్. దానికి వాసు, భలే వాడివే, ఏంటి చిన్నతనం గుర్తు చేసుకుంటున్నావా అంటే దానికి మనోహర్, గతం ఎప్పుడు మధురంగానే ఉంటుందిరా, గుర్తుందా దోసపాడులో మన ఇద్దరం సేమియా ఐస్ కొనుక్కొని తినేవాళ్ళం, ఆ రోజులు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా ఎంతో ఆనందంగా ఉంటుందిరా అంటాడు మనోహర్. ఇంకా అటుగా కార్తిక్ నీలిమ కారులో వెళ్తూ నీలిమ కార్ ఆపమంటుంది. ఏంటి నీలిమ, ఎందుకు కార్ ఆపమన్నావు అని కార్తిక్ అడిగితే, అటు చూడు కార్తిక్, వాళ్ళిద్దరూ ఐస్ తింటున్నారు, వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాగుంది కదా అని అంటుంది మనోహర్ వాసుని చూపించి. ఇంకా మనోహర్ వాసుతో, అరే వాసు, నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నారా, నువ్వేమనుకో కదా అని అంటే దానికి వాసు, అదేంట్రా నువ్వు నేను వేరు కాదు కదా అని అంటాడు. అలాంటిది నా దగ్గర పర్మిషన్ అడుగుతావేంటి అని వాసు అంటే దానికి మనోహర్, మనిద్దరం ఒకటేరా, కానీ ఇప్పుడు నేను అడిగేది మనం మనసుకు సంబంధించిన విషయం, పర్సనల్ విషయమా ఏంట్రా అని వాసు అడిగితే దానికి మనోహర్, అదేరా ఊర్మిళ నీలిమని కార్తిక్ జీవితంలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది, దానికి మేమందరం సపోర్ట్ చేసాం, కానీ నిజానికి ఆ స్థానం నీ కూతుర్ది, భాను స్థానంలోకి నీలిమ వస్తుందని నీకు బాధగా లేదు కదా అని అడుగుతాడు మనోహర్. దానికి వాసు, భాను లేదు అన్న బాధ ఇంకెప్పటికీ తిరిగి రాదు అన్న ఆవేదన నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటుంది, అది నేను మట్టిలో కలిసినప్పుడే పోతుందిరా, కానీ నీలిమ నా కూతురు స్థానంలోకి వస్తుందన్న బాధ నాకు మాత్రం ఏ కోసానా లేదురా, ఎందుకంటే భాను నాకు దూరం అయిపోయిన తర్వాత నీలిమే నా కూతురిగా మారింది, నా భాను ఉంటే నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకునేదో తను కూడా నన్ను అలానే చూసుకుంటుంది, చూడరా కడుపులో పుడితేనో రక్తాన్ని పంచుకుంటేనో అనుబంధం ఏర్పడదురా, మనుషుల మధ్య అనుబంధం ఏర్పడితే నా వాళ్ళే అనుకునే మనస్తత్వం వస్తే ఆ బంధం కూడా అంతే గట్టిగా ఉంటుందిరా, చూడు ఇప్పుడు నీలిమ నా కూతురే, నా అల్లుడి జీవితం బాగుండాలి అని అనుకున్నాను కాబట్టే కార్తిక్ వద్దంటున్నా నేనే కార్తిక్ని ఒప్పించాను, అలాంటిది నేనెందుకు బాధపడతానురా అని వాసు అంటే దానికి మనోహర్, నీది చాలా గొప్ప మనసని నాకు తెలుసురా, అయినా కూడా ఎక్కడైనా ఒక మూల నీకు బాధ అనిపిస్తుందేమో అని అడిగాను, కానీ నువ్వు ఇంత గొప్పగా ఆలోచించినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా అని మనోహర్ అంటాడు. ఇదంతా పక్క నుంచి వింటారు కార్తిక్ నీలిమ. ఈ విషయం నీలిమకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో అని మనోహర్ అంటాడు. లోగా మనోహర్ వాసుకి కార్తిక్ నీలిమ కనిపిస్తారు. నీలిమ, మీరు ఇలా మాట్లాడుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది, యాక్చువల్గా మీకు సర్ప్రైజ్ ఇద్దామని మేము అనుకున్నాం, కానీ నాన్న తన మాటలతో నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అని అంటుంది నీలిమ. చాలు నాన్న, నా మీద మీకు ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని నీలిమ అంటుంది. ఇప్పుడు నువ్వు నాకు కూతురివి తల్లి, నీ మీద కాకుండా నాకు ఇంకెవరి మీద అభిమానం ఉంటుంది అని అడుగుతాడు వాసు. అప్పుడు మనోహర్, సరే ముందు నేను ఈ విషయం అర్జెంటుగా మా ఆవిడికి చెప్పాలి, ఇంటికి వెళ్దాం పదండి అని అంటే అలాగే అని డబ్బులు ఇచ్చేస్తాడు వాసు ఐస్ క్రీమ్ బండికి. ఇంకా నిన్న భానుకి గిఫ్ట్ ఇచ్చిన పిల్లలు మ్యాథ్స్ అది చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకేదో అర్థం కాదు, అప్పుడు నీకు ఓ సమ్ వచ్చా అని అడిగితే ఆ పక్కన పాప కూడా నాకు రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అంటుంది. సరే రేపు పొద్దున్నే మురారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాడు అని అనుకుంటారు. అవును అన్నయ్య మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ కదా అనుకుంటారు ఆ పిల్లలు. వదిన కూడా మ్యాథ్స్ చాలా బాగా చేసిద్ది కాబట్టి వదినైనా సరే మనకి చెప్తుంది అని అనుకుంటారు.
ఇంకా ఎవరో ఇద్దరు రౌడీలు వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తారు. చూసి ఒరే సుబ్బు ఇదే కరెక్ట్ టైం రా, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఊరికి దూరంగా ఉన్నారు అని అంటాడు. ఇంకా ఇద్దరు రౌడీలు ఏం చేస్తారంటే కర్చీఫ్లు తీసి అందులో కొంచెం మత్తు మందు జల్లుతారు. ఆ పిల్లలకి మత్తు పెట్టి ఎత్తుకొని తీసుకెళ్లిపోతారు. ఇంకా కారులో ఆ పిల్లల్ని పెట్టేసి గబగబా వెనక్కి వచ్చి ఆ పుస్తకాలను కూడా తీసుకొని కారులో పడేసి తీసుకెళ్లిపోతారు ఆ పిల్లల్ని. ఒక పుస్తకంలో మాత్రం ఒక లెటర్ ఏదో పెట్టి అక్కడే ఉంచేస్తాడు. ఇంకా మురారి రాధా వెళ్దామా రాధా అని అంటే బాను అంటది. అప్పుడు కల్కి వచ్చి ఏంటి మురారి ఇద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా అంటే అవును బావ రామభద్రాపురం వెళ్తున్నాం అని అంటాడు. అప్పుడు కల్కి ఆ ఊరు ఎందుకు అని అడుగుతాడు. దానికి మురారి అదే బావ రాధ పెరిగిన ఆశ్రమం ఆ ఊర్లోనే ఉంది కదా, రాధని అమ్మలాగా పెంచిన సావిత్రమ్మ గారికి ఆరోగ్యం బాగోలేదంట, మమ్మల్ని చూడాలి అని అనుకుంటుంది, అందుకే మేమిద్దరం అక్కడికి వెళ్తున్నాం అని అంటాడు మురారి. దానికి కల్కి తనకి ఇప్పుడు నెలలు నిండిపోయాయి, ఇప్పుడు రాధని అంత దూరం ఎందుకు అని అన్నట్లంటే దానికి జయ ఏంటండి మీరు రాధ మీద జాలి పడుతున్నారా, అసలు ఈ ప్లాన్ అంతా రాధదే అయినప్పుడు మీరెందుకు అంత జాలి పడుతున్నారు అని జయ అంటే దానికి బాను అదేంటండి ఏదో ప్లాన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది. అప్పుడు మురారి అవునక్క రాధని తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకున్నది నేనైతే నువ్వు రాధని అంటున్నావేంటి అని అంటాడు మురారి. భువనేశ్వరి ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు అంత దూరం ప్రయాణం ఎందుకు కిట్టయ్యా, ఆమెకి బాగోలేకపోతే ఫోన్లో మాట్లాడితే సరిపోయి ఉండేది కదా అని అంటుంది. దానికి మురారి లేదమ్మా ఆవిడ నన్ను చూడాలి అని అనుకుంటున్నారు, ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఆ మనిషిని చూడాలి అని అనుకుంటే ఎన్ని మందులు వాడినా వారి ఆరోగ్యం కుదుట పడదని నీకు కూడా తెలుసు కదా అని మురారి అంటే దానికి జయ నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాడమ్మా, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోడు, కానీ ఈ నిర్ణయం వెనకాల ఏదో కారణం ఉంది అని నాకు బలంగా అనిపిస్తుంది అని జయ అంటుంది. ఇప్పుడు సత్య నువ్వు ఇలా అర్థం కాకుండా చెప్తే ఎవరికి ఏం అర్థం అవుతుందమ్మా, అమ్మమ్మ కూడా అర్థమయ్యేలాగా చెప్పు అప్పుడు అర్థమవుతుంది అని అంటుంది. అప్పుడు జయ ఏముంది ఇన్ని రోజులు రాధకి గతం గుర్తు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, హైదరాబాద్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడు, అవి ఏమీ ఫలించలేదు, ఇప్పుడు రాధ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది కదా, కనీసం అక్కడికి తీసుకెళ్తే గతం ఏమన్నా గుర్తొస్తుందేమో అని గుర్తొచ్చి ఏం చెప్తుందా విందామని తీసుకెళ్తున్నాడు అని జయ అంటుంది. ఒకవేళ అక్కడ తను అన్ని చెప్పేస్తే తాళి కట్టేస్తావా తమ్ముడు, నీ భార్యను చేసేసుకుంటావా అని అడుగుతుంది జయ. ఇంకా అంతటితో ఆ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఒక పెద్ద ఆవిడ ముసలావిడ అనాథాశ్రమంలో అమ్మ రాధ నువ్వు గర్భవతివా అని అడుగుతుంది. అప్పుడు బాను అదేంటి ఎందుకలా అడిగారు అని అంటుంది. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ తన మనసులో ఇలా అనుకుంటుంది, నీకు అసలు పిల్లలు పుట్టే భాగ్యమే లేదు అని ఆ రోజు నాతో ఏడుస్తూ చెప్పావు, కానీ ఈరోజు గర్భవతివి ఎలా అయ్యావు అని రాధ ఇంతకుముందు ఏడుస్తూ తనకి ఆ గర్భవతి అయ్యే అవకాశం లేదు అని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.